నేను గల్లీ గల్లీ తిరిగి చూసినామన్నా ఎక్కడే అభివృద్ధి చేయాలన్నది చాలా క్లియర్ ఐడియా ఉంది. మార్పు ఎట్లుంటుందో చేసి చూపిస్తాం. మరి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా అభివృద్ధి చేస్తారు. నేను దగ్గరుండి చేపించే బాధ్యత నాది ఎమ్మెల్యేగా. మేడం, యశస్విని రెడ్డి రాజకీయాలకు కొత్త అన్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు అనేటోళ్ళు అనుకుంటారు, వాళ్ళకి మనం సమాధానం చెప్పనవసరం లేదు, చేతులతో ముందుకెళ్తే అయిపోతుంది. మీ ముందున్న లక్ష్యం ఇప్పుడు మొన్నటి వరకు ఎమ్మెల్యేగా మీ ముందున్న ఒక లక్ష్యం, ఇప్పుడు ఇంత రాజకీయ ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక విజయం సాధించిన తర్వాత మరొక లక్ష్యం కూడా మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ముందున్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి, ఎట్లాంటి లక్ష్యం వైపు వెళ్తున్నారు మీరు? నేను అభివృద్ధి అనేది నా మొదటి నుంచి కూడా నాకు ఒక ఐడియా ఉంది. అంటే ఏ మండల్లో ఏం చేయాలి అన్నది నాకు తెలిసినంత మటుకు మరి ఇంకా తెలుసుకొని రివ్యూ మీటింగ్లు పెట్టుకొని తెలుసుకొని అయినా కానీ నేను ఎక్కడే మండల్లో ఏం చేయాలన్నది క్లియర్ ఐడియా ఉంది, ఇంక్లూడింగ్ టౌన్లో. మరి వేరేదంటదా రాజకీయం విషయానికి వస్తారా, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఇక్కడ ఇంకా పెంచుకోవడం అంటారా? చూడబోతున్నారు రాబోయే రోజుల్లో పాలకుర్తిలో రాజకీయం చూడబోతున్నారు. ఇప్పటివరకు ఏంటంటే రాజకీయాలకు తను కొత్త కావచ్చు కానీ ఒక విజన్ తో వెళ్తున్నటువంటి తనకు మాత్రం ఒక స్పష్టమైనటువంటి విజన్ ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలు ఒక రకంగా ఉన్నాయి, ఇప్పటి నుంచి మరొక లెక్క అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. అసలు రాజకీయం, అసలు పాలకుర్తిలో రాజకీయం ఇప్పటి వరకు నేర్చుకున్నాను కానీ ఇక నుండి నేను నేర్చుకున్నది చూపించబోతున్నటువంటి ఒక విషయం కూడా ప్రత్యర్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. తొర్రూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.